హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. ఈనాటి కథ పేరు జనని. వ్రాసిన వారు గంధం యాజ్ఞవల్క్య శర్మ గారు. చదువుతున్నది మీ లక్ష్మి. ఇక కథలోనికి వెళ్తే, మొబైల్ రింగ్ అయింది. నెంబర్ కేసి చూశాను. పూర్ణది. ఆన్ చేశాను. రాత్రి 10 అయితే కానీ నీవు ఇల్లు చేరవని, ఇల్లు చేరితే కానీ నీతో తాపీగా మాట్లాడేందుకు వీలు పడదని ఇప్పుడు చేస్తున్నాను అన్నాడు పూర్ణ. నిజమే, ఆఫీసులో పనిలో ఉండగా ఎంతటి ఆత్మీయులతో అయినా మాట్లాడేందుకు ఇచ్చగించను. ఏమిటి విశేషాలు? అంతా కులాసాయే కదా అన్నాను. నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను అన్నాడు పూర్ణ. అడుగు. నీవు మన ఊరు వచ్చి ఎన్నాళ్ళైందో గుర్తుందా? వాడు ప్రశ్నలో నాపై ఏదో చిన్నపాటి నింద ఉందనిపించింది. మీ నాన్న వీరాస్వామి బాబాయి పోయి 10 ఏళ్ళయింది కదూ, అప్పుడొచ్చావు అన్నాను. మా నాన్న పోయి 10 కాదు 15 ఏళ్ళయింది. అవునా? అయితే అప్పుడొచ్చాను. ఏది? ఈ 15 ఏళ్ళు అమెరికాలోనే ఉండిపోయాను. ఓ 6 నెలల కిందటే నన్ను సిలోన్ పంపింది మా కంపెనీ. ఇక్కడే మా కంపెనీ బ్రాంచ్ను ఒకదాన్ని ప్రారంభించి దానికి కావలసిన హంగులన్నీ సమకూర్చి పని చేయించే ప్రయత్నంతో క్షణం తీరిక లేకపోయింది. అంతేకాదు, మా కంపెనీ నాకిప్పుడు వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి కల్పించి వెంటనే కెనడా వెళ్ళమని అసైన్మెంట్ ఇచ్చింది. ఇది ఈనాటి నా పరిస్థితి. ఉద్యోగ ఊర్వశి వెంట పరిగెత్తడంతో మునిగి ఉన్నాను అన్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఈ విదేశీ సంచారాలు నీకు మన ఊరు మేము గుర్తురామా? చిన్ననాటి మన ఆత్మీయతలు, అనుబంధాలు, ఆప్యాయతలు నిన్ను వెంటాడవా? నీవు పుట్టి పెరిగిన మన జన్మభూమికి రావాలనిపించదా? పూర్ణ ప్రశ్నలు నన్ను ముద్దాయం చేస్తున్నట్టు ధ్వనించాయి. క్షణకాలం జవాబివ్వలేక ఆగిపోయాక, అవునురా పూర్ణ, నేను చేస్తున్నది పెద్ద తప్పులాగే అనిపిస్తోంది. చదివిన చదువుకు ఉద్యోగమే సార్థకతని ఉద్యోగాల వెంటపడి కొట్టుకుపోతూ మన జనని అయిన జన్మభూమిని విస్మరించేటంత తప్పు చేస్తాననిపించింది. ఎవరెవరికో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్లు చెప్పుకుంటూ పెనుభూతాల్లాంటి కంప్యూటర్ల పరిష్వంగాలలో బందీలమైపోతూ అన్య దేశాల సేవలో ఉక్కిరి బిక్కిరవుతూ ఎన్ఆర్ఐలమని ప్రత్యేక జాబితాలో చేరి పుట్టిన జాతి మూలాలనే మర్చిపోయే దశకు చేరుకున్నాం. సారీరా అన్నాను. అలా అని ఇది నీ ఒక్కడి పరిస్థితే కాదులే. నీలా చాలామంది పరిస్థితి ఇదే. మన ఊరివారే కాదు, ఈ ప్రాంతాల వారెందరో నీలాగే పలు దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఫలితంగా మిమ్మల్ని ఇంత వారిని చేసిన మన జన్మభూమి మీ సేవలను కోల్పోతుంది. ఇప్పుడు మన ఊరిలో మిగిలిందెవరో తెలుసా? నేను, మన శివాలయం అర్చకులు మహేశ్వరం గారబ్బాయి శివ, మునసబు గారి మనవడు గుడిపూడి శివాజీ, పెదకాపు యలమంద గారి మేనల్లుడు శ్రీనివాస్. ఇక మిగిలిన వారంతా సన్నకారు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మాత్రమే. మన చిన్నతనాన లక్ష్మీప్రదంగా కళకళలాడుతూ ఉండే మన ఊరిలోని లోగిళ్ళు నేడెలా ఉన్నాయంటే, సగానికి సగం నివాసితులు లేక బూజు పట్టి, వానకు తడిసి, ఎండకు ఎండి, పాడుపడి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మన ఊరే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళ పరిస్థితి కూడా వల్లకాళ్లకు కొంచెం భిన్నంగానే ఉన్నాయి. ఇక మన వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయింది. అందుమూలంగా రైతులు చిన్నాభిన్నమవుతున్నారు. ఈ ప్రాంతపు జిల్లాలే రైతుల ఆత్మహత్యలతో తల్లడిల్లిపోతున్నాయి. ఇందుకు కారణాలనేకం. ఏం చెయ్యాలో అంతుచిక్కటం లేదు. ఈ దయనీయ దృశ్యాలను చూస్తూ భరించలేకపోతున్నా. మేము కొందరం ఓ వారం రోజుల కిందట సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చాం. ఎక్కడెక్కడో ఉంటున్న మీలాంటి వారిని ఇక్కడకు ఆహ్వానించి ఇక్కడ పరిస్థితులను అధిగమించడానికి మీ సలహాలను, సహాయ సంపత్తులను అర్థించాలనుకుంటున్నాం. మీలాంటి చాలామందికి ఇక్కడ పరిస్థితులను వివరించడానికి, మిమ్మల్ని ఇక్కడికి రావలసినదిగా కోరటానికి మీ చిరునామాలు సేకరించి ఫోన్లు చేస్తున్నాం. ఫోన్ల ద్వారానే కాకుండా మీ ఈమెయిల్స్కు సమాచారం అందిస్తున్నాం. ఆ మేరకే నీకు ఫోన్ చేస్తున్నాను. ఈ నెల 30న మనమంతా మన ఊరిలోనే కలుసుకోబోతున్నాం. ఈ పాటికే చాలామంది వస్తున్నట్లు పాజిటివ్గా స్పందించారు. నీవు వస్తున్నట్లు నమ్ముతున్నాను అంటూ మరో మాటకు మాట్లాడనివ్వకుండా ఫోన్ పెట్టేశాడు పూర్ణ. 40 ఏళ్ల కిందటి మాట. మా ఊరు లక్ష్మీప్రదంగానూ, మా భూములు సస్యశ్యామలంగానూ ఉండిన కాలమది.
అన్ని కులాల వారు ఒకరినొకరు అన్న, బాబాయ్, మామయ్య, అక్క, పిన్ని, అత్తయ్య, బామ్మ అని వరసలు కట్టుకుని పిలుచుకునే వాతావరణం ఆనాటిది. ఆ నేపథ్యంలోనే మా చదువులు సాగించాము. నేను, పూర్ణ. పెద్ద వ్యవసాయ మతాలు గల కుటుంబాలు మావి. మా ఇళ్ళు పక్కపక్కనే. పూర్ణ నాన్న వీరాస్వామి గారిని, నేను బాబాయ్ అని, మా నాన్నగారిని పూర్ణ పెదనాన్న అని మన్నన చేసుకునేవారం. నేను మదరాసు వెళ్ళి గిండీలో ఎంటెక్ చేశాను. అమెరికాలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్లో నన్ను సెలెక్ట్ చేసి ఉద్యోగం ఆఫర్ చేసింది. పూర్ణ ఎంఎస్సీ చేసి ఇంటి పట్టునే ఉండి వాళ్ళ నాన్నకు వ్యవసాయంలో చేదోడుగా ఉండిపోయాడు. నేను అమెరికా బయలుదేరుతున్న సమయాన నన్ను మా నాన్నగారు వద్దు, ఆగిపో అన్నారు. ఎందుకని అన్నాను. చదువు జ్ఞానానికి మాత్రమే. నీవు ఉద్యోగం చేస్తూ బ్రతకాల్సిన పనిలేదు. మనకు పొలాలున్నాయి, వ్యవసాయం ఉంది. మనలాంటి వాళ్ళందరూ అవసరం లేకుండా ఈ పల్లెలను వ్యవసాయం వదిలి వెళితే ఈ పల్లెలేం కాను, వ్యవసాయం ఏం కాను అన్నారు. మరి ఈ చదువుకు సార్థకత ఏమిటి అని ప్రశ్నించాను. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక నీ ఇష్టం అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను. అప్పటికది నాకు తప్పు అనిపించలేదు, ఒప్పే అనిపించింది. మా కంపెనీ నన్ను డెప్యుటేషన్ మీద బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ లాంటి పలు దేశాలు తిప్పింది. జర్మనీలో ఉండగా నాన్నగారికి సీరియస్గా ఉందనే వార్తను అందుకొని మా ఊరు వచ్చాను. నేనొచ్చేసరికి నాన్నగారు పోయారు. కడసారి చూపు కూడా అందలేదు. ఆయన గారి కర్మకాండ పూర్తి చేసి అమ్మతో ఈ భూములను అమ్మించేద్దాం, నీవు నా వెంట వచ్చేయమన్నాను. పుత్రధర్మంగా పిలిచావు, సంతోషం. కానీ నే పుట్టి పెరిగిన ఈ జన్మభూమిని వదిలి రాలేను, ఏమనుకోకు అంది అమ్మ. పొలాలను కౌళ్ళకిచ్చి అమ్మను కనిపెట్టి ఉండమని పూర్ణకు అప్పగించి తిరిగి జర్మనీ వెళ్ళిపోయాను. ఆ తర్వాత 5 ఏళ్లకనుకుంటాను పూర్ణ నాన్నగారు వీరాస్వామి బాబాయ్ పోయారు. ఆ వార్త తెలిసి మా ఊరు వచ్చి పూర్ణను పరామర్శించి వెళ్ళాను. ఇదిగో మళ్ళీ ఇన్నేళ్లకు మా ఊరు రమ్మని పిలుపు. మరో 2 రోజుల్లో కెనడా వెళ్లాల్సిన అసైన్మెంటును అవతల పెట్టి సతీ సమేతంగా మా ఊరు బయలుదేరాను. మా ఊరి శివాలయం ముందు భాగాన చాలా పెద్ద ఆవరణ ఉంది. మా సమావేశాలకై ఆ ఆవరణంతా తాటాకు పందిళ్లు వేశారు. దగ్గర ఓ 100 మంది మా ఊరి వారే కాక చుట్టుపక్కల ఊళ్ళవారైన ఎన్ఆర్ఐలు దేశ విదేశాల నుండి వచ్చారు. దేశంలో ఉన్నవారు తమ తమ వాహనాలలో రాగా విదేశాల నుండి వచ్చిన వారు విమానాశ్రయాల నుండే అద్దె కారుల్లో దిగిపోయారు. ఈ సమావేశాలు 3 రోజులకు నిర్దేశించబడ్డాయని కన్వీనర్గా ఉన్న పూర్ణ చెప్పాడు. మొదటి రోజంతా ఒకరినొకరు గుర్తించుకోవటం, పరిచయం చేసుకోవటం, గ్రూపులుగా కూర్చొని తమ చిన్ననాటి ఆత్మీయతలను, అనుభూతులను పంచుకోవటంతో సరిపోయింది. రెండో నాటి కార్యక్రమ ఎజెండాగా మా ఊర్లోనే కాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ రంగాన నెలకొన్న సంక్షోభం, పర్యవసానంగా కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల గురించి చర్చ మొదలైంది. సమావేశాన్ని ప్రారంభిస్తూ పూర్ణ మాట్లాడాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రదేశాన వ్యవసాయ రంగం పలు సమస్యలతో అతలాకుతలమవుతున్న విషయాన్ని, రైతుల ఆత్మహత్యలకు పాలవుతున్న దుస్థితిని టీవీ వార్తల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మీకు అందే ఉంటుంది. కారణాలు అనేకం. వాతావరణంలోని మార్పులు, నీటి వనరులు లోపించిపోవటం లాంటివి కొన్ని కారణాలైతే వాటి నివారణకు చర్యలు ముఖ్యంగా ప్రభుత్వాల నుండి లేకపోవటం మరో కారణం. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీ గురించి మాట్లాడటం లేదని మనవి. నెలకొని ఉన్న వాస్తవాలను మీ ముందుంచాను, అంతే. నేడు వ్యవసాయ రంగాన ఉన్న సంక్షోభాన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి తప్ప ఏ ఒక్కరూ సంక్షోభ నివారణ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు. అది అలా ఉంచితే మీరు ఎక్కడ ఉన్నా మీ మూలాలన్నీ ఇక్కడే ఈ జనపదాల్లోనే ఉన్నాయి. మీరంతటి విజయవంతమైన మేధావుల్లాగా వర్ధిల్లుతున్నారంటే ఈ జన్మభూమి ఆశీర్వాదమే. మీ అందరికీ ఇక్కడ మా విన్నపం ఏమిటంటే ఈ జన్మభూమి ఎదుర్కొన్న సంక్షోభ నివారణకు మనమంతా మన వంతుగా ఏం చెయ్యాలో, ఆత్మహత్యల నుండి ఈ రైతులను ఎలా రక్షించాలో దయచేసి ఆలోచించి ఆచరణ యోగ్యమైన మీ అభిప్రాయాలను చెప్పండి అని ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానించాడు పూర్ణ. ఎందరో మాట్లాడారు. తమ వంతుగా ఏం చెయ్యాలో తెలిపితే ఈ జన్మభూమి రుణం తీర్చుకోవటానికి వారు సిద్ధంగా ఉన్నామని వెలుబుచ్చారు. చివరగా నన్ను మాట్లాడమని వేదిక మీదకి పిలిచాడు పూర్ణ. నేను మాట్లాడుతూ మనం ముందుగా రైతులెందుకు ఆత్మ విధ్వంసాలకు పాల్పడుతున్నారో,
ఈ వ్యవసాయ రంగాన నెలకొన్న సంక్షోభ కారణాలేమిటో అధ్యయనం చేయాలి. అందుకుగాను మనం కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ చుట్టుపక్కల గ్రామాలు పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి అన్నాను. అందరూ అవునని అంగీకరించారు. అప్పటికప్పుడు ఓ 10 బృందాలుగా ఏర్పడి ఆ సాయంత్రమే ఆయా బృందాలకు నిర్దేశింపబడిన గ్రామాలకు వాహనాలతో కదిలాం. ముందుగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ ఏ పరిణామాల వలన ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఆ గ్రామంలోని ఇతర రైతులను, ప్రభుత్వోద్యోగులైన వీఆర్ఓలను కలిశాం. ఆ గ్రామాలకు అనుసంధానమైన బ్యాంకు అధికారులను కలిసి చర్చించాం. ఆ ప్రాంత వ్యవసాయ శాఖ అధికారులతోనూ, మండల పరిషత్ అధికారులతోనూ మాట్లాడాము. మూడవ నాటి సాయంత్రానికల్లా మా బృందాలన్నీ తమ తమ నివేదికలతో తిరిగి వచ్చాయి. అన్ని నివేదికల్లోని అంశాలను క్రోడీకరించి రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలను గుర్తించాము. వ్యవసాయం ఒక ఖరీదైన ప్రక్రియగా మారిపోయి రైతులను తలకు మించిన అప్పులతో ముంచెత్తుతోంది. ఈ రుణ బాధలు తట్టుకోలేక వారి గుండెలు చెదిరి ఆత్మహత్యల బారిన పడుతున్నారు రైతులు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగునాట నీరు ఒక ఎసెన్షియల్ కమోడిటీగా మారిపోయింది. నదులపై, మనపై రాష్ట్రాల వారు ఆనకట్టలు నిర్మించడం వలన మనకు నీరు అందక మన మాగాణి భూములు దగ్గర పూర్తి స్థాయి బీడులైపోతున్నాయి. ఏ కొద్ది ప్రాంతానికైనా నీరు లభ్యమైనా రైతుకు అందవలసిన ఎరువులు, సబ్సిడీలు, బ్యాంకుల నుండి రుణాలు సకాలంలో అందక రైతు తన వ్యవసాయ నిర్వహణ కోసం ప్రైవేటు రుణాల కోసం అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దానితో పెట్టుబడి ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. విత్తనాల, పురుగుమందుల కల్తీల వల్ల పంటలు చెడి రైతు అతి దారుణంగా మోసపోయి నష్టాల బారిన పడుతున్నాడు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక విపరీతంగా నష్టపోతున్నాడు. మధ్య దళారులు లాభిస్తున్నారు. మన ప్రభుత్వాలకు వ్యవసాయం పట్ల చిత్తశుద్ధితో కూడా శ్రద్ధ లేదు. రైతు ఒక సామూహిక శక్తిగా తయారై ప్రభుత్వాలు నిలదీయలేకపోవటం కూడా ఈ సంక్షోభానికి ఒక కారణం. ఈ స్థితిగతులను అధ్యయనం చేసిన మాకు రైతాంగపు నిస్సహాయత పట్ల మా గుండెలు సానుభూతితో నిండిపోయాయి. మేము మా వంతుగా ఈ సంక్షోభ నివారణకు చేయవలసిన సహాయ కార్యక్రమాన్ని నిర్ణయించుకొని ఒక ప్రణాళికను ప్రకటించాము. ఎన్ఆర్ఐలు, ఇతర పారిశ్రామికవేత్తలు, సమాజంలో ఆర్థికంగా ఉత్తమ శ్రేణిలో ఉన్న సినిమా నిర్మాతలు, నటులు, క్రీడారంగాన సంపన్నులైన వారు సంక్షోభాల పాలైన ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తమ శక్తియుక్తుల మేరకు ఆర్థిక, సాంకేతిక సహాయ సహకారాలను అందిస్తూ రైతాంగాన్ని ఆదుకోవాలని అర్థించాం. ఆ గ్రామాలను దత్తత తీసుకోవాలనుకునే వారికి ఈ సూచనలు అందించాం. నష్టాల బారిన పడి అప్పుల పాలై నిరాశ, నిస్పృహలకు లోనైపోయిన రైతులను ముందుగా కలిసి పలకరించి మీ వెనుక మేమున్నామని వెన్నుతట్టి ధైర్యం చెప్పాలి. రైతాంగానికి నీటికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీస్ చెప్పి పరిమిత నీటితో బిందు సేద్యం చేసే పద్ధతులను ప్రోత్సహించాలి. ఆ మాత్రపు నీరు కూడా లభ్యత లేని పరిస్థితుల్లో భూములను బంజరులుగా వదిలివేయక ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు రైతుల దృష్టి మళ్లించాలి. ఉదాహరణకు అంతగా నీటి అవసరం లేని ఔషధపు మొక్కలను, గానుగ, అడవి ఆముదం లాంటి వాటిని పెంచే విధంగా వారికి నచ్చచెప్పాలి. రుణ పరపతి కల్పించే బ్యాంకులకు రైతులకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ సకాలంలో రైతులకు రుణ సౌకర్యం కలిగేలా సాయం చేయాలి. మనకున్న సాంకేతిక జ్ఞానాన్ని రైతుకు అందిస్తూ వారికి మెరుగైన వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తేవాలి. మనలో గొప్ప అవగాహన గల సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, వారికి కేంద్రంతో ఉన్న మంచి పరిచయాలతో ప్రభుత్వాలు నదుల అనుసంధాన ప్రక్రియలను చేపట్టేలా చేసి వృధాగా సముద్రపు పాలవుతున్న నీటిని వ్యవసాయ రంగానికి అందించగలిగితే ఆ రంగాన ఉన్న సంక్షోభం కొంత మేరకు తీర్చగలిగిన వారమవుతామని సూచించాము. ఈ దేశం మన జనని. ఆ జనని ఆశీస్సుల వలనే మనమింత వారమైనాము. ఇక్కడి రైతు మన సోదరుడు. అతని కష్టార్జితమే మన తిండి, బట్ట. ఆ సోదరునకు మన ఆపన్న హస్తం అందిద్దాం అని సమావేశానికి హాజరైన వారికే కాక ఇతరులకు మా వినతులు అందించాం. నేను నా కంపెనీకి నా వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా పంపించాను. మా ఊరిని శివారు గ్రామాలైన లింగంపల్లి, చిరలింగాయపాలెలను దత్తత తీసుకున్నాను నేను.
చాలా మంచి ఆలోచన కదండి. ఇప్పటి యువత కొంతవరకు ఇవి ఫాలో అవుతున్నారు. పుట్టిన ఊరుని మర్చిపోకుండా ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నారు. అవునంటారా? కాదంటారా? మీరు తప్పకుండా ఒక్కసారి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే కథలను ప్రేమించే మీరందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి.